వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో 2014 నాటి పరిస్థితులే మళ్లీ రిపీట్ అవుతాయా? బీజేపీ పెద్దలతో చంద్రబాబు మంతనాలు. $2,86,000 కోట్లతో ఏపీ బడ్జెట్ 5 ఏళ్లలో ప్రాధాన్యతా క్రమం పాటించామన్న బుగ్గన. ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై చర్చించండి. సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు షర్మిల లేఖ. కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధం. త్వరలో చేర్చుకుంటామన్న జగ్గారెడ్డి. తెలంగాణలో బీజేపీ 17 ఎంపీ సీట్లు గెలుస్తుంది. బీఆర్ఎస్కు 3వ స్థానమేనన్న ఎంపీ బండి. దేశాన్ని విడదీయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీవి పనికిరాని ఆలోచనలన్న మోడీ. ఫ్లాట్గా ముగిసిన మార్కెట్ సూచీలు 34 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ఏపీ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లుగా తెలిపారు. ద్రవ్యలోటు 55,817 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా చెప్పారు. రాష్ట్ర సమస్యలను పాత మోస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాలని అవలంబించామన్నారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం, 2,66,000 మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది. పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు. సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్రాను సాధించామని చెప్పుకొచ్చారు. పాలనాపరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీస్ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. మానవ మూలధన అభివృద్ధిని గత 5 ఏళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి పెట్టినట్లు మంత్రి బుగ్గన చెప్పారు. 6,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. అంతేకాక 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు 2 షిఫ్ట్లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి. అధ్యక్ష, మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రి వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. అధ్యక్ష, ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం 1 యూనిట్ చొప్పున 108 అంబులెన్స్ సర్వీసులను మరియు 104 సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి 2,50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు 25 లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను ఏపీ అసెంబ్లీ నుంచి వరుసగా రెండో రోజు పలువురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తామిచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, enacting కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం, వ్యవసాయానికి స్పీకర్ వారిస్తున్న టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, బెందాలం అశోక్, గోరంట్ల బొచ్చయ్య చౌదరి, నిమ్మకేల చినరాజప్ప, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకేల రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామిని స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అయితే సభ నుండి వెళ్లేందుకు వారు నిరాకరించడంతో మార్షల్స్ రంగంలోకి దిగి టీడీపీ సభ్యులను బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. రైతు సమస్యలపై టీడీపీ శాసనసభాపక్షం నిరసన చేపట్టింది. కరువు కాటకాల్లో రైతన్న, కరెన్సీ కట్టల లెక్కల్లో జలగన్న అంటూ ప్లాకార్డులు ప్రదర్శిస్తూ సచివాలయ అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ చేపట్టారు. 5 ఏళ్లుగా వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు ఊపిరి లాంటి పంట బీమాను అటకెక్కించారని, పెట్టుబడి రైతీ ఊసేలేదన్నారు. రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించేలా చేసిన ఘనత సీఎం జగన్దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎక్కడ, పోలవరం ఎక్కడ, పోలవరం ఎక్కడ, ఆత్మకు రూపాయల సబ్సిడీ ఎక్కడ, ఆత్మకు రూపాయల ఏపీ విభజన హామీల అమలు 5.5 కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. కేంద్రానికి విభజన హామీలను గుర్తు చేస్తూ పోరాటం సాగించారని చెప్పారు. ఈ మేరకు ఆమె సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఒక తీర్మానం చేయాలని సూచించడం జరిగింది. మేము ఎందుకు డిమాండ్ చేశామంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి, పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి, మనకు రాజధాని సాకారం చేసుకోవడము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ ఒకటే ప్రభుత్వమే ఉంది. అయినా కూడా ఒక్క సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు. ఇంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరూ ఆలోచన చేసింది లేదు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చాలు. కనీసం ఈసారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి. మనకు ఎందుకు ప్రత్యేక హోదా బీజేపీ ద్రోహం చేసిందో, మనకు పోలవరం ఎందుకు ద్రోహం చేసిందో, మనకు రాజధాని ఎందుకు ద్రోహం చేసిందో వీరన్నిటి మీద అసెంబ్లీలో చర్చ జరగాలి. ఈ తీర్మానాన్ని ప్రెసిడెంట్కు, కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాలి అని డిమాండ్ చేశాము. దయచేసి ఈసారైనా పాలకపక్షము. ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా తెచ్చుకోవాలని ఎప్పుడూ చెప్తూనే ఉంటారని, అసెంబ్లీలో చాలాసార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఎలా సాధించుకోవాలో తమకు తెలుసునన్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ప్రయోజనం ఉండదన్నారు.
టీడీపీ నేతలు మంత్రి కాకానిపై తీవ్ర విమర్శలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ సుదీర్ఘ దర్యాప్తు జరిపి ఛార్జ్షీట్ దాఖలు చేసిందని తెలిపారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించినట్లు తనకు కేసులతో ఎలాంటి సంబంధం లేదని సిబిఐ తేల్చిందన్నారు. సోమిరెడ్డిని పిలిచినా కూడా విచారిస్తారని గుర్తు చేశారు. సిబిఐ అంటే చంద్రబాబు విచారణ కాదని ఎద్దేవా చేశారు. ప్రమేయం లేదు, వీళ్ళకి దోషులకి ఎటువంటి సంబంధాలు లేవు, ఈ కేసు పట్ల కనీసం అవగాహన కూడా లేదు గోవర్ధన్ రెడ్డికి అని చెప్పి స్పష్టంగా పేర్కొనడం. దానితో పాటు పోలీసుల దర్యాప్తుకు సంబంధించి కూడా లోటుపాట్లు జరిగాయి అని చెప్పి పదే పదే ఆరోపణలు చేశారు. సోమిరెడ్డిని పిలిపించి విచారించారు. మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి అన్నారు. ఆయన ఏదో ఆధారాలు ఇస్తే ఆధారాన్ని సేకరించాడు. ఆయన 1-2 సార్లు బయటకు వచ్చి ఆయనే జడ్జిలాగా నాకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో కూడా ఆయనే ఖరారు చేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు మరలా ఆయన వచ్చి నేను సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఇది సిబిఐకి సరిగ్గా జరగలేదని చెప్పి కొన్ని పత్రికల్లో రాయడం అంటే ఇది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్ప చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు కదా. సిబిఐ అంటే ఏంటి? పార్లమెంటు ఎన్నికలలోపు 20 మంది ఎమ్మెల్యేలను లాక్కుందామని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారని, లేట్ చేయొద్దన్నానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వీలైనంత త్వరగా చేర్చుకుందామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యేల వద్ద కాపలా ఉన్నా లాక్కుంటామన్నారు. కార్యాచరణ స్టార్ట్ అయిందని జగ్గారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలను ఆపుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. ఈ 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఎవరికీ అనుమానం అవసరం లేదని అన్నారు. తమ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లు మాత్రమే కాకుండా ఆ తర్వాత 5 ఏళ్లు కూడా ఉంటామన్నారు. ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు. 6 నెలలు ఆగండి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ఇది కేటీఆర్ అంటాడు. ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, బీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకోసమనే వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే యొక్క ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్, హరీష్ రావు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మా గతి ఏంది, మా బతికేంది, మా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే యొక్క సందిగ్ధంలో. మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి జూపల్లి విమర్శలు చేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్ ఉద్యమం చేస్తామని బేరాలు పలికారని విమర్శించారు. తప్పు చేసిన వారే భయపడతారని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. కృష్ణాలో నీటి వాటా కోసం కనీసం కేంద్రాన్ని అడగలేదన్న మంత్రి కేటాయించిన నీటిని కూడా వాడుకోలేదన్నారు. 69% పరివాహక ప్రాంతం ఉన్నా నీటి వాటా సాధించలేదన్నారు. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయలేదన్నారు. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించామని మంత్రి స్పష్టం చేశారు. చంద్రశేఖర గారు ఎట్లుందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాట్ అనే పద్ధతిలో ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కనీసం 4-5 సీట్లను సాధించుకోవాలనే పద్ధతిలో. అంటే దీనికోసం ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆదరాబాదరాగా ముడుపుల కోసం మరి చాలా ఫాస్ట్గా చేసినామని చెప్తున్నారు కదా. మరి ఇదే పాలమూరు ఎందుకు జరగలే, ఎందుకు ముందుకు పోలే అంటే, ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా. ఇన్ని సంవత్సరాలైన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసిండ్రు కేఆర్ఎంబీలో, రివర్ మేనేజ్ కేఆర్ఎంబీలో వీళ్ళు 64-36 గడిచిన 6 సంవత్సరాలు సంతకాలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అధికారులు అంటే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోకపోతే ఏమయ్యేది అంటే మీ అంతలకు మీరే వాడుకో అవకాశం కల్పించారు. మళ్ళీ కృష్ణా జలాలపైన ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు మాకు రాలేని కింద. ఆ ప్రకారం చూస్తే అంటే ఉన్న నీళ్లు హక్కున్నా కూడా నీళ్లు వాడుకోలేకపోయి మీరు గాలికి వదిలేసారు, పట్టించుకోలే. మళ్ళీ ఈ రోజున ముసలి కన్నీరు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
అసలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామా లేదనే అయోమయంలో ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గావ్ చేలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ పార్లమెంటు బరిలో బీజేపీ 17 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు తప్పించుకునేందుకు గులాబీ నాయకులు కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు. బీజేపీ పెద్దల వైఖరిపై బాబు మోహన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారని, పొమ్మనలేక పొగబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల క్యాంపెయిన్లో తిరిగిన తనను ఏబీసీడీ సెక్షన్లుగా నాయకులను విభజించి అవమానించారని తెలిపారు. తనను డి కేటగిరీగా నిర్ణయించడానికి వీరికి ఏ హక్కు ఉందని నిలదీశారు. తనను అవమానించడానికి రాష్ట్ర బీజేపీ పెద్దలే నిర్ణయించారని, అందుకే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను, కానీ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు, కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. ఎక్కడో రాజీనామానే అనుకున్నాను. అసలు నేను పాలిటిక్స్ రండి, ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన్ని అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంట, ఆయన తిప్పుతున్నారు. ఇంకొక అతను ఎవరోనంట, ఇది ఉన్నట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. రేపు బాబు మోహన్ బయటికి వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో, నా విలువేంటో. బీజేపీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అత్యద్భుతంగా పునర్నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 717 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. 3 దశల్లో స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టగా మొదటి దశ పనులు కొలికి వచ్చాయన్నారు మంత్రి. 22% పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, 2025 నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్లా తయారవుతుందన్నారు. 700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా మరి ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు, ప్యాసింజర్ అమ్యూనిటీస్, అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్న విషయాన్ని మనం స్వయంగా చూస్తా ఉన్నాం. కానీ కొత్త ఓపెన్ ప్లేస్ అయితే నిర్మాణం మరింత వేగవంతంగా జరిగేది. కానీ ఇక్కడ ఏ ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఏ ప్యాసింజర్ ఆపడానికి వీల్లేదు. ఎవరైనా టికెట్ కౌంటర్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, మరి ట్రైన్లు రావాలి, దిగాలి, పోవాలి, లగేజ్ తీసుకెళ్ళాలి. అవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రత్యామ్నాయంగా జరుగుతుండాలి. మరి ఈరోజు ఒక 20 to 25% సంబంధించినటువంటి యాక్టివిటీ ఒక దిశకు వచ్చింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇది మరి వచ్చేటువంటి. అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా మరో 14 రోజులు రిమాండ్ను పొడిగించింది. 8 రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు, బయటకు వస్తున్న ఆస్తులు, వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరిస్తున్న విధానాలను చూసి ఏసీబీ అధికారులే నిర్ఘంతపోయారు. అట్లానే ఇంకొక వేరే మేనల్లుళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. టోటల్గా ఇవి ఇచ్చేస్తే ఫైనల్ డిస్ట్రిక్ట్లో అరౌండ్ 1 or 2 acres ఉన్నాయి. సో అందులో మ్యాక్సిమం పోర్షన్ అక్కడ ఉండడం జరిగింది. అందులో కొడకండ్ల మండలంలో అరౌండ్ 48 acres, ఆలగుర్తిలో 27 acres, రత్నాకర్లో ఒక 2.2, జాఫర్ఘాట్లో ఒక 20 acres అట్లాగా. ఢిల్లీ జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. కర్ణాటక ప్రభుత్వానికి న్యాయబద్ధంగా నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. We will give our representation, we will demand for that. I don't want to comment on that. We want our share, we want our justice, we want our taxes to be given as per the proper ratio.
Whatever has been promised, even whatever the difference in the Finance Commission has to be set. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానంగా రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని కాంగ్రెస్ పార్టీవి అవుట్డేటెడ్ ఆలోచనలన్నారు. నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకమని విమర్శించారు. కాంగ్రెస్కు ఆదివాసీలకు గిట్టదని, గిరిజన రాష్ట్రపతిని కాంగ్రెస్ వ్యతిరేకించిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు కుల రాజకీయాలను తెర మీదకు తెస్తుందన్నారు. मैं उस दिन तो कह नहीं पाया, लेकिन मैं खड़गे जी का विशेष आभार प्रकट करता हूँ. बहुत ध्यान से सुन रहा था खड़गे जी उस दिन में, और ऐसा आनंद आया, ऐसा बहुत कम मिलता है. लोकसभा में तो कभी कभी मिल जाता है, लेकिन आजकल वो दूसरी ड्यूटी पर है, तो मनोरंजन कम मिलता है. लेकिन लोकसभा में मनोरंजन जो कमी हमें खल रही है, उस दिन आपने पूरी कर दी. मुझे प्रसन्नता इस बात की थी कि माननीय खड़गे जी काफी लंबा और बड़ी इम्तिहान वजह से शांति से. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ 5 సార్లు సమన్లు జారీ చేయగా ఆయన డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్కు సంబంధించి ఇల్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణల దర్యాప్తులో భాగంగా ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్లోని ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. ఎర్ర సముద్రంలో 2 వాణిజ్య నౌకలపై యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడికి దిగారు. క్షిపణుల దాడిలో ఓ నౌక కొద్దిగా దెబ్బతింది. తామే దాడి చేసినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇరాన్ మద్దతులతో చెలరేగుతున్న హౌతీ రెడ్ సీ ప్రాంతంలో వెళ్తున్న కమర్షియల్ షిప్లనే టార్గెట్ చేస్తుంది. చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 4 వ్యక్తులతో కలిసి హెలికాప్టర్లో సెబాస్టియన్ పినెరా ప్రయాణిస్తుండగా అది కూలిపోయింది. దీంతో ఆయన మృతి చెందగా మిగతా వారు గాయాలతో బయటపడ్డారు. చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా మంగళవారం మధ్యాహ్నం దేశంలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఆయన కార్యాలయం ధృవీకరించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజలస్ నగరంపై పెను తుఫాను విరుచుకుపడింది. 2 రోజుల వ్యవధిలో సీజను మొత్తంలో సగం వర్షం కురిసింది. లాస్ ఏంజలస్లో ఏడాది వర్షపాతం 14.25 అంగుళాలు కాగా అందులో దాదాపు సగం ఒక సోమవారం మధ్యాహ్నానికే కురిసింది. కుంభవృష్టి వల్ల నగరం చుట్టూ ఉన్న కొండలపై నుంచి మట్టి పెరలు విరిగిపడి కొండవాలుల్లో నిర్మించిన భవంతులు కుప్పకూలాయి. హాలీవుడ్ హిల్స్ నుంచి దిగువనున్న స్టూడియో సిటీకి వర్షపు నీరు, మట్టి, రాళ్లు పెద్ద ఎత్తున కొట్టుకువచ్చాయి. తుఫాను వల్ల ఉత్తర కాలిఫోర్నియాలో చెట్లు మీదపడి కనీసం 3 మరణించారు. రాష్ట్రమంతా 7 లక్షల మంది ప్రజలు కరెంటు లేక చీకట్లో మగ్గారు. మంగళవారం నాటికి వర్షాలు కొంత తెరిపి ఇచ్చిన వరద ముప్పు కొనసాగింది. ఎటు చూసినా అడుగున్నర ఎత్తున వరద నీరు ప్రవహిస్తుందని, అది తలుపుల గుండా ఇళ్లలోకి ప్రవేశిస్తుందని లాస్ ఏంజలస్లో ఓ పౌరుడు తెలిపారు. అతని కారు తెల్లవారేసరికి కొన్ని అడుగుల లోతు బురదలో కూరుకుపోయింది. నగరంలో 1000 మంది అగ్నిమాపక దళ సిబ్బంది సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాస్ ఏంజలస్ మేయర్ కరెన్ బాస్కు ఫోన్ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కోరిన వెంటనే తాము ఏ సహాయమైనా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆఫ్రికా దేశం జాంబియాను కలరా వ్యాధి కలవరపెడుతుంది.
వేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 15,000 మందికి పైగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఆ దేశంలోని మొత్తం 10 ప్రావిన్సుల్లో 9 ఈ వ్యాధి వ్యాప్తి చెందడం అక్కడ దుర్భర పరిస్థితిని అద్దం పడుతోంది. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.